బోనాల జాతరలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర తోపులాట జరిగింది. తోపులాటలో కింద పడిపోయారు భక్తురాలు. బోనం కూడా కింద పడడంతో తీవ్ర ఆవేదన గురైంది సదరు భక్తురాలు. కంటతడి పెట్టుకుంది. ఇప్పుడు ఆ దృశ్యాలు కాస్త వైరల్ అవుతూ ఉన్నాయి. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు మహిళా భక్తులు. బోనాలతో వచ్చిన మహిళలకు ఇబ్బందులు ఎదురయ్యాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసుల భద్రతా ఏర్పాట్లపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులకు లేకుండా చూడాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విజువల్ చూద్దాం. రెడ్డి అంశానికి సంబంధించి నేరుగా సికింద్రాబాద్ వెళ్ళిపోతాం. సికింద్రాబాద్ నుంచి అప్డేట్స్ అందించేందుకు సురేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే అఫ్కోర్స్ బోనం ఎత్తుకొని ఎంతో పవిత్రంగా, ఎంతో మనశుద్ధితో అక్కడికి వస్తూ ఉంటారు, చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఎవరిని తాకను కూడా తాకనివ్వరు ఒకనొక సందర్భంలో. అటువంటి కింద పడ్డం అంటే కనుక అక్కడ భక్తుల భావాలు ఎలా ఉన్నాయి? అండ్ ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సో థ్యాంక్ యూ సచిన్. పొద్దు నుంచి బోనం ఎత్తుకున్న మహిళలకైతే పోలీసులు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా, పెద్ద ఎత్తున భక్తులు రావడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. సో భక్తులు కూడా అసలు పోలీసుల మాట వినట్లేదు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఫోర్స్ పెట్టినప్పటికీ కూడా భక్తులు కూడా ఎక్కడ కంట్రోల్ కావట్లేదు. మేము పొద్దున్న నుంచి ఆ బోనం ఎత్తుకొని, దాదాపు బోనం ఒక్కొక్కటి 4-5 కేజీల బరువు ఉంటుంది. ఫాస్టింగ్ తోని మేము బోనాలు ఎత్తుకొని వస్తుంటే పోలీసులు మాకు సరిగా ఏర్పాటు చేయట్లేదు అని చెప్పేసి కూడా భక్తులు కింద ఆందోళన చేస్తున్న పరిస్థితి. సో చాలా వరకు పొద్దున 2-3 బోనాలు కూడా కింద పడడంతో భక్తులు కూడా వాళ్ళు ఏడవడం కూడా జరిగింది చాలా వరకు. ఎందుకంటే ఒక భక్తురాలు మనతో మాట్లాడుతూ, నేను గత సంవత్సరం బిడ్డ పుడితే ఈసారి బోనం ఎత్తుకొని వస్తా అని చెప్పేసి మొక్కుకున్నాను. సో ఆ బోనం కింద పడింది, అమ్మవారికి ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పుకోవాలని చెప్పేసి కూడా కింద చాలా వరకు బాధపడిన సందర్భం. సో పెద్ద ఎత్తున అటు ఇటు టెంపుల్కి రెండు వైపులా సాధారణ భక్తులతో పాటు బోనాలు ఎత్తుకొచ్చే మహిళలకు సంబంధించి కూడా వాళ్ళకి స్పెషల్ లైన్స్ ఉంటాయి. విఐపి బోనాలకు సంబంధించి శివసత్తులకు మాత్రం ఈ టెంపుల్ మధ్యలో నుంచి పెద్ద ఎత్తున దీనికి గ్యాప్ ఉంటుంది. సో వాళ్ళకి ఎంట్రన్స్ ఉంటుంది. సో శివసత్తులకు సంబంధించి కూడా సరిగా ఏర్పాటు చేయట్లేదు. శివసత్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసులు ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు, తోసి పడేస్తున్నారు. మాకు బోనాలు కింద పడతాయన్న భయంగా ఉంది. ఎందుకంటే శివసత్తులు వాళ్ళు ఆటపాటతో, డప్పు పేలాలతో మంచిగా నృత్యాలు చేసుకుంటూ వస్తారు. బట్ వాళ్ళు ఆ నృత్యాలు చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పోలీసులు చాలా తీవ్రంగా ఇక్కడ అయితే వాళ్ళకు చూస్తున్నారు కదా, భక్తులు అయితే పెద్ద ఎత్తున లోపలికి రావడానికి ట్రై చేస్తున్నప్పుడు బట్ పోలీసులు మాత్రం బ్యారిగేడ్స్ తో వాళ్ళు రావడానికి ట్రై చేస్తున్నారు. సో పొద్దున కూడా చాలా వరకు భక్తులు అయితే ఇబ్బంది పడ్డ పరిస్థితి. సో భక్తులు చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్నారు. క్యూ లైన్ లో కూడా గంటలు వెయిట్ చేస్తున్నారు. చాలా వరకు కూడా క్యూ లైన్ లో గంటలు వెయిట్ చేయడం కూడా, ఎందుకంటే మధ్యాహ్నం 12:30కు సీఎం రావడంతో చాలా వరకు చాలాసేపు భక్తులు కూడా ఆ క్యూ లైన్ లో దర్శనం ఆపేశారు. సో ఆ ఎఫెక్ట్ ఇప్పటి వరకు అయితే కంటిన్యూ అవుతుంది. సో చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా భక్తులు అయితే పెద్ద ఎత్తున బోనాలతో వాళ్ళు అమ్మవారి దర్శనానికి ఎప్పుడెప్పుడు రావాలని వస్తున్న నేపథ్యంలో అసహనంగా కనబడుతున్నారు భక్తులు కూడా. ఎందుకంటే వైపు పొద్దు నుంచి కూడా ఎండ ఉంది, ఎండతో పాటు చాలా ఉక్కపోత వాతావరణం ఉంది. సో దానికి కూడా భక్తులు చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఇప్పుడే కొద్దిసేపటికి చూసినట్టే కొద్దిగా వాళ్ళని అలౌ చేస్తున్నారు, మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ఇంకొంతమంది అలౌ చేస్తున్నారు. ఎందుకంటే కంప్లీట్ లోపల ప్లేస్ కూడా చాలా తక్కువగా ఉంది. సో పోలీసులు వారించే ప్రయత్నం చేస్తున్నారు. అటు బోనాలు ఉన్నాయి, చాలా వెయిట్ చేస్తున్నాం, అంటే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి, చాలా బరువు ఉంటుంది, మేము అన్నం తినకుండా ఫాస్టింగ్ తో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పోలీసు చేస్తే మేము అమ్మవారి దర్శనం చేసుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో క్యూ లైన్ అయితే ఇప్పుడిప్పుడే అమ్మవారు దాదాపు ఇప్పటికే పొద్దున్న నుంచి 10 లక్షల మంది దర్శనాలు చేసుకున్నట్టు మనకైతే అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఈ 2-3 రోజుల్లో దాదాపు శుక్రవారం మొదలై శుక్ర, శని, ఆది, సోమ రేపు రంగంతో పూర్తవుతుంది. సో రంగంతో పూర్తయ్యే టైంకి దాదాపు 20 లక్షలకు పైగా భక్తులైతే దర్శనాలు చేసుకుంటారని చెప్పేసి. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది సురేష్? నార్మలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారా? ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందా? ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ట్రీట్ చేస్తారు అని చెప్పేసి
మమ్మల్ని చూసుకుంటారు, మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి చాలా వరకు చెప్పిన పరిస్థితి. బట్ శివసత్తులకు ఇక్కడ అవమానాలు జరుగుతున్నాయని చెప్పేసి జోగిని శ్యామల వచ్చారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జోగిని శ్యామల వచ్చారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? నమస్తే అమ్మా. చాలా మీటింగ్లు ఏర్పాటు చేశారు, చాలా బాగా చెప్పారు, మీటింగ్లకు మమ్మల్ని పిలిచారు. పరిస్థితి చూస్తే ప్రతి చోట పోలీసులు ఆపేస్తున్నారు. కొంచెం ఆగండి అమ్మా. డోళ్ళు పెడతానన్నారు. ఇక్కడ అమ్మవారితో ఆటపాటలతో మేము హ్యాపీగా రావాలనుకున్నాము. మీటింగ్లకు పనులు వదులుకొని, వేరే పనులు ప్రోగ్రామ్స్ అన్నీ వదులుకొని మీటింగ్లు అటెండ్ అయినాము. చూస్తున్నారుగా నా చుట్టూ. ఇక్కడ బోనాలు వాయిద్యాలు పెడతానన్నారు ఇక్కడ నుంచి గుడి వరకు, అది కూడా పెట్టలేదు. చాలా పోలీసు వాళ్ళు చాలా చాలా దురుసుగా ప్రవర్తించారు. నన్ను ఏదో గ్రడ్జ్ పెట్టుకొని తోసేసినట్టే తోసుకొచ్చారు. మీరు చూడండి, ఎప్పుడు ఆటపాటతో డప్పు వాయిద్యాలతో వస్తుంటాను. ఎక్కడెక్కడనో ప్రతి ప్లేస్లో ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు ఆపేశారు. ఇది రాను రాను పోలీసుల పండగ, వేదికల పండగ, రాజకీయ నాయకుల పండుగలు అవుతున్నాయి. మా శివశక్తులకైతే ఆస్కారం లేదు. ఇక పోను పోను శివశక్తులు కనుమరుగైపోతారేమో. ఎందుకంటే మీరు హంగులు ఆర్భాటాలు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు, మేము వేలు ఖర్చు పెట్టి మా వాయిద్యాలు, మా అలంకరణలు, ఈ పువ్వులు, దండలు, బోనము, నైవేద్యము ఎక్కడి నుంచో మేము ఎక్కడెక్కడో ఉంటాము. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులందరూ వస్తారు ఇక్కడికి. కానీ ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరికి శివశక్తులను ఇక్కడికక్కడ కట్టుదిట్టం చేసినట్టు ఇక్కడి నుంచి అక్కడి వరకు వాయిద్యాలు పెట్టిస్తానన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర కూడా ఓన్లీ పోలీసు వాళ్ళే రథం తీస్తున్నారు. ఇక్కడ కూడా రేపు రంగం అయిపోయాక పోలీసు వాళ్ళే రంగం అది తీస్తారు. నిజంగా కోరుతున్నాము, ప్రభుత్వం రావాలి, బాగా చేయాలి, బోనాల పండుగని కల్చర్ని బాగా ఎలివేట్ చేయాలని ఆశించాము. ప్రభుత్వానికి పలు విధాలుగా సహాయపడుతూనే ఉన్నాము. ప్రతి చోట వాళ్ళు చెప్పిన ప్లేస్లో వాళ్ళు చెప్పినట్టుగా ఇంతమందే రావాలి, ఈ టైంకే రావాలి, ఒక్క పొద్దుతో ఉండి అమ్మవారి నైవేద్యం పట్టుకొని అమ్మవారికి బోనం అన్నం పట్టెడు అన్నం పెట్టడానికి వస్తుంటే ఓన్లీ విఐపీల కోసం ఏర్పాట్లు చేశారేమో నాకు తెలియదు. కానీ అమ్మకి పట్టెడు అన్నం పెట్టడానికి వస్తున్న మమ్మల్ని ఈ వివక్షత చూపించడం నాకు చాలా బాధగా ఉంది. గత ప్రభుత్వాలు కూడా ఇట్లాగే చేస్తా, ఇప్పుడన్నా చేస్తారేమో అంటే అదేమంటారు, అదేంటి పొయ్యి ఏమంట పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ సందంగా అయ్యింది. చాలా బాధ అనిపిస్తుంది. చాలా మంది శివశక్తులు గతంలో బల్కం పెట్టేటప్పుడు కూడా లాఠీ చార్జ్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఈ రోజు కూడా కొన్ని బోనాలు కింద పడ్డ పరిస్థితి, చాలా మంది కూడా భక్తులు ఏడ్చిన పరిస్థితి ఉంది. చాలా గొప్పగా చేస్తారని ఆశించాము, ప్రభుత్వానికి సహకరించాము. ఒక కమిటీ వేయండి అయ్యా, మాకు ఒక స్పెషల్, ఎందుకంటే మేము అనంగానే అందరూ భక్తులు వస్తుంటారు. సంవత్సరాల నుంచి మమ్మల్ని చూసే ఆశతో మమ్మల్ని తగులితే బాగుంటుంది, మా నడిచిన కాలి కింది మట్టిని కూడా తీసి బొట్టు పెట్టుకునే భక్తులు ఉన్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ నన్ను తాకడానికి కూడా వేల మంది ఉంటారు. ఆ ప్రజల్లో నుంచి మేము బోనం తెస్తున్నాం. ప్రభుత్వాలు ఒకటే అంటాను నేను, అప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైనా మారొచ్చు, కానీ మేము మాత్రం అలాగే ఉన్నాం. ఎండనక మమ్మల్ని కొంచెం గ్రహించవలసిందిగా విజ్ఞప్తి ప్రభుత్వానికి. ఎందుకంటే మా సహకారంతో మీరు చేస్తే ప్రభువులు బాగుండాలని మేము ఆశించే వాళ్ళం. రాజ్యమేలే రాజులు, ప్రభుత్వాలు బాగుంటే మేము బాగుంటామని ఆశించి మీకు దీవెనార్తిచ్చి మీకు సపోర్ట్ చేస్తామని అనుకునే వాళ్ళని ఇలా చేస్తే ఖచ్చితంగా కమిటీ వేస్తానన్నారు, వెయ్యలేదు. ఆ కమిటీ వేసినా కొంచెం ఐడి కార్డ్స్ అన్నా ఉన్నా మాకు ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు, పోలీసు వాళ్ళు ఐడి పాస్లు ఇస్తామన్నారు మా ఎంబటి వచ్చే వాళ్ళకి. ఎక్కడెక్కడ అమ్మవారి ఒడిబియ్యం వెనకాలనే వెళ్ళిపోయినాయి, అమ్మవారి మాతో వచ్చిన మహిళలు వెనకాలనే ఉన్నారు, పిల్లలు. మీరు చూస్తున్నారు కదా ఏదో మెడల్ పట్టి తోస్తూ తెచ్చారు. ప్రభుత్వ గతంలో చిన్న అవాకులు చవాకులు ఉన్న మాట వాస్తవమే, కానీ ఇదంతా ప్రభుత్వం ఇట్లా చూస్తే మాత్రం గత ప్రభుత్వమే బాగుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాను రాను మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. ఒక బిడ్డ తల్లి బాగా చూసుకుంటుందనే ఆశతో వస్తున్నాం. కానీ చాలా కొంచెం మనోవేదనతో వచ్చే శివశక్తులను బాధ పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించండి. అలాంటి టైం మీదనే వచ్చామమ్మా. 1 to 3, 1 to 4 అని అన్నారు. 1 o'clock విఐపీలు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీరు ఇప్పుడు రావద్దు అన్నారు. సరే రాలేదు, ఇప్పుడు కూడా ఇలా చేస్తే బోనం ఇంత
ఎత్తు అంటే ఇంత బరువు బోనం తీసుకొని వస్తున్నారు కదా, మీ మీద ఇట్లా కిలోలండి, 15-20 కిలోలు కావాలంటే మీరు తీసుకొని ఎత్తుకొని చూడండి. 15-20 కిలోల బరువు అండి ఇది. మేము ఈ బరువుని అమ్మ మీద పురిటి నొప్పులు ఎట్లా పోతాయో, అమ్మని చూస్తే బిడ్డకు పురిటి నొప్పులు ఎలాగైతే పోతాయో అలా అమ్మకి బోనం ఎక్కిస్తే మా బాధ, మేము ఎత్తుకున్న కష్టాన్ని మర్చిపోతాం. అట్లా అని అమ్మవారికి పట్టడు అన్నం భంగం కాకుండా తేవాలని ఆశిస్తున్నాం. దయచేసి ఇట్లాంటి చర్యలు ఎప్పుడూ చేయకండి. మేము ఇంతగా శివశక్తులం సపోర్ట్ చేస్తున్నాము, ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? ఎందుకు నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మా శివశక్తులు ఎవరు మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళతోనే ఉంటాం. మేము మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మేము శాశ్వతంగా బ్రతికున్నంత వరకు, ఊపిరి ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకు మేము అమ్మవారి సేవ చేసే వాళ్ళము. నేను చాలా ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారిని చూశాను, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో చేశాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చేశాను, ఇప్పుడు చేశాను. చిన్న చిన్న ఇబ్బందులకే అదుకున్నాం, కానీ ఇన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి నమ్మించి ఇలా చేయడం అస్సలు కరెక్ట్. చాలా గొప్పగా ఏర్పాటు చేశామని చెప్తుంది. గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంది అసలు? గ్రౌండ్ లెవెల్లో మీరే చూసి చేస్తే బాగుంటుంది. గ్రౌండ్ లెవెల్ మేము చెయ్యము. నేను పదే చెప్తున్నాను, ఒక కమిటీ వేయండి, బోనాల ఉత్సవ కమిటీ వేయండి. నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు అంటున్నాను, ఖచ్చితంగా ప్రభుత్వంలో ప్రభువులు మా ఆదేశాలు మావి కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకొని ఉత్సవాలు చేస్తే బాగుంటుంది. ఎవరండి బోనాలు చేస్తారు ఇక్కడ భగవంతుని తెచ్చి పెట్టింది ఎవరు? అమ్మవారు భవిష్యవాణి రంగం చెప్పేది ఎవరండి? అమ్మవారు జోగినీలు, మాతంగిలు, మాతోనే కదా పండుగ. మమ్మల్ని కూడా ఇలా చేస్తే ఇంకెక్కడ పోతుంది రాజ్యం? ఈ కరువు కాటకాలు, ఈ వర్షాలు రాకపోవడాలు ఇవన్నీ ఉట్టిగానే జరుగుతున్నాయి అనుకుంటున్నారా? జోగిని మాతాంగులని, రాజజోగినిలని అవమానిస్తే ప్రభుత్వాలు ఏమైనా మీకు కూడా తెలుసు. ఇప్పటికి కూడా మేము అంటున్నాం, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారో ఆ ప్రభుత్వమే నిలబడాలని కోరుకుంటున్నాను. అది ఎవరైనా సరే, ఏ ప్రభుత్వమైనా, గతందైనా ఇదైనా మాకు ఎందుకండి? మరి మా గుళ్ళల్లో కూడా, ఈ గుడిలో ఒకరినన్నా మా శివశక్తులను బోర్డు మెంబర్ని పెడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకుపోయేవారేమో. ఎవరినన్నా ఒకరిని బోర్డు వేయొచ్చు కదా, శివశక్తుల కమిటీ వేయొచ్చు కదా. సో చూస్తున్నారు కదా, ఖచ్చితంగా గత ప్రభుత్వాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా చాలా వరకు నేను చూశాను. చాలా వరకు బోనాలలో మేము పార్టిసిపేట్ చేశాము. దాదాపు 17-18